ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ అంటే సెక్షన్ 93 ఆఫ్ ది సిజిఎస్టి యాక్ట్, స్పెషల్ ప్రొవిజన్స్ టు పే ట్యాక్స్ అండర్ ఇంట్రెస్ట్ ఆర్ పెనాలిటీ. ఈ స్పెషల్ ప్రొవిజన్ అండర్ సెక్షన్ 93. ఒక ట్యాక్స్ ఆఫీసరు డిమాండ్ జనరేట్ చేశారు, అయిపోయింది. తర్వాత ఆ ట్యాక్స్ పేయర్ డిసీజ్డ్ అవడం, చనిపోవడం జరిగింది, డెత్ అయ్యడం జరిగింది. డెత్ అయినప్పుడు ఏమవుతుంది, మరి ఆ లైబిలిటీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒక తెలియదు మనకు. మరి ఎవరు కట్టాలి, మరి గవర్నమెంట్కి ఎవరు ట్యాక్స్ కట్టాలి అనేది ఒక క్వశ్చన్ ఉండేది మనకు. ఈ సెక్షన్ 93 స్పీక్స్ ఏమవుతుందంటే, డెత్ అయిన ట్యాక్స్ పేయర్ అంటే ఎంటర్ప్రీనర్ గాను అతను తర్వాత లీగల్ హెయిడ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ లీగల్ హెయిడ్స్ ట్యాక్స్ కట్టాలా లేదా అనేది ఒక క్వశ్చన్ మనకు. సో ఇక్కడ డెత్ గనక బిఫోర్ డెత్ గనక డిమాండ్ జనరేట్ అయితే కనుక ఆ పర్టికులర్ గా ప్రొపరేటర్కి ఆ కంపెనీ హెచ్ఎఫ్ కానివ్వండి లేకపోతే కంపెనీ కానివ్వండి ఎవరైతే ఉన్నారో డిమాండ్ ఉంటే అతనికి గనక ఎస్టేట్ అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎస్టేట్ ఇన్ ద సెన్స్ అతనికి అసెట్స్ ఉంటే గనక అసెట్స్ నుంచి రికవరీ చేసి గవర్నమెంట్ కి సంబంధించిన డిమాండ్స్ ని మనం రికవరీ చేసి దానికి డబ్బు కట్టేయాలి. ఒకవేళ ఆ కన్సర్న్ రిజిస్టరింగ్ ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో అతను గనక వాళ్ళ లీగల్ హెడ్స్ గనక కంటిన్యూ చేస్తే గనక దానికి సంబంధించింది ట్యాక్స్ డిమాండ్ ఉంటే కనుక ఆ లీగల్ హెడ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎస్టేట్ నుంచి ఎవరు కన్సర్న్ ఎవరైతే ఆ ట్యాక్స్ పేరు ఉన్న ఎస్టేట్ నుంచి ట్యాక్స్ కట్టాలి. ఆఫ్టర్ డెత్ గనక డిమాండ్ ట్యాక్స్ అథారిటీ చేయడానికి లేదు. వెరీ క్లియర్. సెక్షన్ 93 స్పీక్స్ 93(1) లో క్లియర్ గా రాయడం జరిగింది. ఆఫ్టర్ డెత్ గనక ఇతనికి నోటీసులు ఇవ్వడానికి కానివ్వండి అతనికి ట్యాక్స్ జనరేట్ చేయడం కానీ ఏమీ జరగదు. ఇతను బతుకున్నప్పుడే లేకపోతే లైవ్ లో ఉన్నప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ పోర్షన్ అయిన డిమాండ్ జనరేట్ అయిపోయి అతనికి ఏమీ అసెట్లు లేకపోతే కనుక ఆస్తులు లేకపోతే ఏమీ లేకపోయినా కూడా ప్రాపర్టీస్ లేకపోయినా కూడా ఎవరిది వేరే వాళ్ళ లీగల్ హెడ్స్ దగ్గర నుంచి రికవరీ చేయడానికి లేదు. సెక్షన్ 93 ఈ చాలా ప్రొవిజన్. అట్లాగే ఈ సెక్షన్ 93లో చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే డెత్ అయిన తర్వాత తెలిసి తెలియక ఏం చేస్తారు ట్యాక్స్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ పేరు ఏం చేస్తారంటే క్లోజ్ చేసుకోరు, ఆ రిజిస్ట్రేషన్ లైవ్ లోనే ఉంటుంది. ఉన్నప్పుడు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు ఏం చేస్తారు కన్సర్న్ అడ్రస్ లో ఏదైతే ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంటుంది. దానికి సంబంధించిన లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పర్సన్ వెళ్ళేసి ఒక లెటర్ ఇచ్చుకొని డిపార్ట్మెంట్ కి సోన్సో ట్యాక్స్ పేయర్ హ్యాస్ డిసీజ్డ్ అండ్ సోన్సో అని చెప్పుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆ నోటీస్ ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు గో ఫర్ దట్ 93 సెక్షన్ ని ప్రాపర్ గా మనం తెలుసుకోవాలని జిఎస్టి యాక్ట్ మీద దాని మీద కొద్దిగా క్షుణ్ణంగా చదువుకోవడం అనేది ఉత్తమం.